ముచ్చట్లు. నేను మీ హుషారు మారాని. ఇప్పుడున్న జమానాల పార్టీలు మారుడే ప్రత్యేకం. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకం. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడి తప్పు చేసిండా? ఆయన కూకున్న కొమ్మను ఆయనే నరుక్కున్నాడా? ఇన్నొద్దుల సంధి కాంగ్రెస్ లో హాయిగా ఉన్నా మళ్ళీ కాక బీఆర్ఎస్ ఉచ్చులా చిక్కుకున్నాడా? వచ్చే 2028 ఎన్నికలల్లా ఎట్టెట్ట ఉంటుందో ఏం కథ జరుగుతుందో అనేటిది తెలవాలంటే ఓ పారికి ముచ్చట వినాల్సిందనుల్లో ఇనుండ్రింగా. తెలంగాణలో ప్రాంతీయవాదం ఒడిసిన కులవాదం బడక విప్పుడుతోటి ఇప్పుడు అన్ని పార్టీలల్లా బీసీ సప్పుడు బాగానే వినిపిస్తుంది. 2028 తెలంగాణ ఎన్నికలల్లా అన్ని పార్టీల బీసీలకు ప్రాధాన్యత ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చిందట. ఇక తెలంగాణలో బీసీ కులాల నాయకులు డిమాండ్ బానే పెరుగుతుందని బీసీ నినాదం ఎత్తుకొని రెడ్లను కాంగ్రెస్ వాళ్ళను నేతలను ఇష్టం వచ్చిన బూతులు తిట్టిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను అరుసుకునే పనిలో ఉందంట బీఆర్ఎస్. ఇక గీ ముచ్చట శానా స్పీడ్ గా పావుల గదిపిన కేసీఆర్ హరీష్ రావు ద్వారా మల్లన్న చుట్టూ కొందరు బీఆర్ఎస్ బీసీలను ప్రవేశపెట్టిరు. అటెంక 3 ఏళ్ల ముంగట్నే చింతపండు నవీన్ ని ఫిక్స్ చేసే వ్యూహం పన్నింది బీఆర్ఎస్ పార్టీ. ఎవరు మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతారో ఎవరు మాటలతో ప్రత్యర్థుల చీల్చి చెండాడగలుగుతారో గాల్లే తెలంగాణ రాజకీయం చేయగలుగుతారట. ఏరే రాష్ట్రాల చూడబోతే గిసోంటి పరిస్థితి ఉండదు. నాయకుడు అనేటోడు ఏం చేసినా చేయకపోయినా అద్భుతంగా మాట్లాడితే చాలు తెలంగాణలో పొలిటికల్ లీడర్ గా సెటిల్ అయిపోవచ్చు. అద్భుతమైన మాటకారైన చంద్రశేఖర్ రావు ఆ మాటలతోనే ఉద్యమం నడిపే. ఆ మాటలతోనే ఏండ్ల సంధి పాలన చేసే. గిదే ఫార్ములా ఫాలో అయ్యి రేవంత్ రెడ్డి కూడా టీడీపీలకెంచి కాంగ్రెస్ లకు వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యి చూపెట్టిండు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీడియాలా ఓ చిన్న ఉద్యోగాన్ని వదులుకొని ఈ నోరు పెట్టుకొని ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి 10 కారణాలల్ల తీన్మార్ మల్లన్న కూడా ఒకడు. కేసీఆర్ కుటుంబంపై మల్లన్న నెగిటివ్ ప్రచారం ఎన్నికల కాంగ్రెస్ కి చాలా ఉపయోగపడ్డది. గా కథ గట్టుంటే ఇంకో ముచ్చట గమ్మతుంది. అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మల్లన్నకు ఫండింగ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి నిత్యం కేసీఆర్ ని దిట్టిస్తూ ఉండేవారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు. తీన్మార్ మల్లన్న అనే అనామకుడికి అన్ని రకాలుగా సహకరించి ఎమ్మెల్సీ స్థాయికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ అయ్యాక చింతపండు నవీన్ కాంగ్రెస్ కి అడ్డం తిరిగాడంటే నమ్మించి గొంతు కోసినట్టేనా? అయితే అప్పుడు ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని రెడ్లను నానా బూతులు తిట్టిండంట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది రేవంత్ ని నిందిస్తున్నారు. తీన్మార్ మల్లన్న అనే వాడిని తయారు చేసిందే రేవంత్. ఇప్పుడు అతనే కాంగ్రెస్ పరువు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తురట. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న మీద దాడులు చేపించి కేసులు పెట్టించి జైల్లేసి ముక్కు తిప్పలు పెట్టిన నానా రకాలుగా హింసించిన కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా వ్యూహం మార్చుండటంలో చింతపండు నవీన్ కాంగ్రెస్ కి అడ్డం తిరగంగానే ఆయనను ఈయన దిక్కు తిప్పుకోవాలనే ప్లాన్ వేసిండట మన కేసీఆర్ సారు. ఇక గా పనిని హరీష్ రావుకు అప్పచెప్పిండట. హరీష్ రావు అనుచరుల్లో కొందరు బీసీలు వెంటనే మల్లన్నను చెంతకు చేర్చిరట. అప్పుడు కేసీఆర్ ను రువ్వడిగా తెచ్చిన మల్లన్ననే కేసీఆర్ చెంతకు చేరతాడా లేకుంటే ఏం చేస్తాడో చూడాలి. ఇక గిసోంటి ముచ్చట్లకి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటాం అలా.